సో ఫ్రంట్ కూర్చోండి అందరూ కూడా. కనపడకపోతే ఫ్రంట్ కూర్చోండి. సి గైస్, సో ఈరోజు ఏంటంటే మనకి బ్యాంక్ రికన్సిలేషన్. ఏంటిది టాపిక్? బ్యాంక్ రికన్సిలేషన్. సో బ్యాంక్ రికన్సిలేషన్ అనే టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఎస్ఐపిలో అయితే దాన్ని ఈబిఎస్ అంటారు. ఏమంటారు? ఈబిఎస్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఎస్ఐపిలో ఈబిఎస్ అంటారండి, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి? సో బ్యాంక్ రికన్సిలేషన్ ఎందుకు చేయాలి? సో బ్యాంక్ రికన్సిలేషన్ చేసినప్పుడు మనకి జర్నల్ ఎంట్రీస్ ఏం పడతాయి అనే నాలెడ్జ్ మీకు ఉండాలి. అదే పొద్దున్న ఎస్ఏపి ఎండ్ యూజర్కి వెళ్తారు. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళినప్పుడు సో బ్యాంక్ రికన్సిలేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో బ్యాంక్ రికన్సిలేషన్ చేసినప్పుడు ఏ జర్నల్ ఎంట్రీ పడుతుంది ఎస్ఏపిలో? ఓకే, అంటే ఎస్ఏపిలో బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేయాలి అని చెప్పి మనకి సో ఇంటర్వ్యూలో అడుగుతారండి క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది మీకు. ఓకే, సో చెప్పేది చెప్పినట్టుగా చూసుకొని వెళ్ళండి, జాబ్స్ ట్రై చేయండి. సో రేపటి సెషన్లో మీకు రెజ్యూమే ప్రిపరేషన్. సో రేపటి సెషన్లో మీకు రెజ్యూమే ప్రిపరేషన్ అంటే జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఒక జాబ్ లెటర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది రేపొద్దున చెప్తాను. ఓకే, అకౌంట్స్ పేయబుల్ అలాగే P2P ప్రాసెస్ సంబంధించి రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఓకేనా? రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ జాబ్స్కి అప్లై ఎలా చేసుకోవాలి అనేది రేపు. ఓకే, ఓకే గైస్, సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో మొన్నటి సెషన్లో దాని ముందు సెషన్లో అకౌంట్స్ పేయబుల్ సంబంధించి మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అవి చదువుకుంటే ఆల్మోస్ట్ మీరు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అండ్ చాలా వరకు మనకి సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా నేర్చుకున్నారు. సో ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, పేమెంట్స్ ఎలా చేయాలి, ఓకే, సో క్యాట్ డిస్కౌంట్స్ ఎలా వస్తాయి, డౌన్ పేమెంట్స్ ఎలా వస్తాయి, మనం ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్ ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేయాలి, ఓకే, సో ఇలాంటివన్నీ కూడా జిఎస్టీతో ఇన్వాయిస్ ఎలా బుక్ చేయాలి అనేది కూడా నేర్చుకున్నారు. ఓకే, సో మరి సో ఈరోజు ఏంటంటే మనం సో రికన్సిలేషన్ ఎలా చేయాలి, ఓకేనా? సో రికన్సిలేషన్ సంబంధించి మనకి బ్యాంక్ రికన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే బ్యాంక్ రికన్సిలేషన్ అనేది కన్ఫామ్గా అడుగుతారు. సో ఎస్ఏపిలో దీన్ని ఏమంటారండి? ఈబిఎస్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటారు. సో మీకు ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే సో జస్ట్ లైక్ సో దీనికి సంబంధించి ఒక క్లాస్ కూడా తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఫస్ట్ అసలు బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి, సో బ్యాంక్ రికన్సిలేషన్ రీజన్స్ ఏంటి, అసలు బ్యాంక్ రికన్సిలేషన్ ఎందుకు కండక్ట్ చేయాలి అనేది ఫస్ట్ డిస్కస్ చేసి జర్నల్ ఎంట్రీ చేసి ఆ తర్వాత ఎస్ఏపిలో ఈబిఎస్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇదే ప్రాసెస్ రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో చెప్పాలి, ఓకేనా? సో బ్యాంక్ రికన్సిలేషన్, ఓకే, సో బ్యాంక్ రికన్సిలేషన్ దే ఆర్ 2 టైప్స్ అండి. సో మనకి 2 టైప్స్ ఉన్నాయి బ్యాంక్ రికన్సిలేషన్లో. సో ఒకటి సో మాన్యువల్గా మనం రికన్సిలేషన్ చేస్తాం, మాన్యువల్ రికన్సిలేషన్. రెండోది వచ్చేటప్పటికి ఈబిఎస్ అంటే సో ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే, సో మనకి రెండు ఉన్నాయి రికన్సిలేషన్స్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, రెండోది ఈబిఎస్ అని. ఓకే, సో మనకి రికన్సిలేషన్స్ జనరల్గా మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఎస్ఏపిలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. సో మాన్యువల్ రికన్సిలేషన్ అలాగే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో మాన్యువల్ రికన్సిలేషన్ అనేది చాలా టైం కన్స్యూమింగ్ యాక్టివిటీ. సో దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ క్లరికల్ ఎర్రర్స్. సో
క్లరికల్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో క్లరికల్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మాన్యువల్గా మనం చెక్ చేసేది ఏదైతే ఉందో దాంట్లో కంపల్సరీగా ఏమవుతుంది, క్లరికల్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది టైం కన్జ్యూమింగ్ యాక్టివిటీ, ఒక్కోసారి ప్రాపర్గా టాలీ కూడా అవదు. సో కానీ మనకి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ రికన్సిలేషన్. సో నవ్వే డేస్ అంతా కూడా అంతా ఆటోమేటేషన్, రికన్సిలేషన్ కూడా ఆటోమేటేషన్ అంతా కంపెనీస్లో. ఓకే, సో అంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మొత్తం కంపెనీస్లో ఏంటంటే టైం వేస్ట్ అవ్వకూడదు అండ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. మాన్యువల్గా అంటే ఏంటి, 1 by 1 చెక్ చేసుకోవడం ఇలాంటి మాన్యువల్గా. సో ఇలా మాన్యువల్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, క్లరికల్ ఎర్రర్స్ వస్తాయి. సో క్లరికల్ ఎర్రర్స్ అనేది రాకూడదు. ఓకే, సో కాబట్టి మనకి ఎస్ఏపిలో అయితే మనకి ఈబిఎస్ కంపెనీస్ ఎక్కువగా ఏ ప్రిఫర్ చేస్తున్నాయి, ఈబిఎస్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఈబిఎస్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. అసలు ఈ స్టేట్మెంట్ పక్కన పెడితే అసలు బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి అనేది ఓవరాల్గా ఐడియా ఉండాలి. సో ఎవరైనా చెప్పండి, వాట్ ఈస్ మీన్ టు బై బ్యాంక్ రికన్సిలేషన్? రేపు పొద్దున ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెషర్కి అడిగే క్వశ్చన్ ఇంటర్వ్యూలో. సో వాట్ ఈస్ మీన్ టు బై బ్యాంక్ రికన్సిలేషన్? ఎస్ఏపిలో మనకి బ్యాంక్ రికన్సిలేషన్ ఎందుకు? చెప్పాలి. సో ఎస్ఐపిలో మనకి బ్యాంక్ రికన్సిలేషన్ ఎందుకైంది అసలు? జనరల్ గా బ్యాంక్ రికన్సిలేషన్ ఎందుకు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ క్యాష్. డిఫరెన్స్ బిట్వీన్ పాస్బుక్ అండ్ క్యాష్ బుక్. బిట్వీన్ పాస్బుక్ క్యాష్ బుక్ ఎలా చెప్తున్నామో ఎందుకు అసలు? సో డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంక్ పాస్బుక్ అండ్ క్యాష్ బుక్. అంటే క్యాష్ బుక్ మన దగ్గర ఉంటుంది. ఓకే, సో దీన్నే మనం రికన్సిలేషన్ అన్నాం. ఓకే, బట్ సింపుల్ వర్డ్లో మనం చెప్పేసాం బ్యాంక్ రికన్సిలేషన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ పాస్బుక్ అంటే బ్యాంకులో జరిగే ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ కోడ్ ఇస్తాడు, అవునా కదా, పాస్బుక్. సో అలాగే క్యాష్ బుక్ ఎవరు మెయింటైన్ చేస్తారు? హూ విల్ మెయింటైన్ ద క్యాష్ బుక్? సో క్లర్క్ మెయింటైన్ చేస్తారు, ఎస్ఐపి అండ్ యూజర్ మెయింటైన్ చేస్తారు. ఓకే, సో అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళు క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తారు. బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్కి మన దగ్గర ఉన్న క్యాష్ బుక్కి వచ్చే డిఫరెన్స్నే మనం బ్యాంక్ రికన్సిలేషన్ అంటాం, అంతేనా కదా? సో అసలు ఈ బ్యాంక్ రికన్సిలేషన్ అనేది ప్రాపర్గా చెయ్యకపోతే, సో ఇఫ్ యూ నాట్ కండక్ట్ ద బ్యాంక్ రికన్సిలేషన్ ప్రాపర్లీ, వాట్ హ్యాపెన్? సింపుల్ క్వశ్చన్. సో బ్యాంక్ రికన్సిలేషన్ అనేది సరిగా చెయ్యకపోతే ఏమవుతుంది? ఎవరు చెప్తారు సింపుల్గా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది సార్. వాట్ హ్యాపెన్ ఇఫ్ యు నాట్? సో ఇఫ్ యు నాట్ కండక్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ ప్రాపర్లీ, దెన్ వాట్ హ్యాపెన్? ఇంటర్వ్యూ క్వశ్చన్. సో బ్యాంక్ రికన్సిలేషన్ అనేది ప్రాపర్గా కండక్ట్ చేయకపోతే సో ఏం జరుగుతుంది? వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది సార్. ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? సో బ్యాంక్ రికన్సిలేషన్ చేయకపోతే వాట్ హ్యాపెన్? వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్? వాట్ ఇస్ ద ఇంపాక్ట్? సో ఏంటిదండి? ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటి? దీని మూలంగా ఏం ఇంపాక్ట్ ఉంది? సో ప్రాపర్గా మనకి స్టేట్మెంట్ అనేది బ్యాంక్ పాస్బుక్ను క్యాష్ బుక్ అంటే లెడ్జర్ ఎవరు మెయింటైన్ చేస్తారు? అకౌంటెంట్. సో ఇంపాక్ట్ ఏంటి దీని మూలంగా? కంపెనీలో ఇంపాక్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఇఫ్ బ్యాంక్ పాస్బుక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ బోత్ ఆర్ నాట్ టాలీ? బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ కాదు సార్. బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ కాదు. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో ఈ ఐటమ్ మ్యాచ్ కాదు. It impacts on financial statement. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద ఇంపాక్ట్ అవుతుంది ఏ తప్పు చేసినా సరే. ఓకే, ఏం మ్యాచ్ కాదు అంటే మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్.
సో బ్యాంకులో అసలు మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అసలు రికన్సిలేషన్ చేసేదే మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం, అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, సింపుల్గా చెప్తే అర్థమవుతుంది మీకు. నేనున్నా, సో ఈ మొత్తం నెల మొత్తం 10 ట్రాన్సాక్షన్లు చేశాను. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? కొన్ని ఖర్చులు, ఎక్స్పెండిచర్స్, కొన్ని ఇన్కమ్స్. ఓకే, సో ఈ ఈ ఇయర్ ఈ మంత్ మొత్తానికి నా ఎక్స్పెండిచర్ ఇలా ఉంది. ఓకే, సో నేను శాలరీస్ని నా బ్యాంక్లో, సిటీ బ్యాంక్లో బ్యాంక్ బ్యాలెన్స్, స్టార్టింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్. సో స్లోగా మాట్లాడాలండి. సిటీ బ్యాంక్ బ్యాలెన్స్, సిటీ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర, ఓకే, నా దగ్గర 1,00,000 ఉంది అండి. ఓకే, అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ నెల ఫస్ట్ ఏంటి 01/03/2024. సో ఈరోజు ఈ 1వ తారీఖున నా దగ్గర ఎంత ఉందండి సిటీ బ్యాంక్లో బ్యాలెన్స్? సిటీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1 lakh ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నేను శాలరీస్ పేమెంట్ చేశా, శాలరీ పెయిడ్ చేసా ఎంప్లాయీకి, ఒక ఎంప్లాయీకి పేమెంట్ చేశా. సో ఎంత పేమెంట్ చేశానంటే 25,000 పేమెంట్ చేశా. ఓకేనా? సో 20,000 నేను పేమెంట్ చేశా ఈ డేట్న. అలాగే రెంట్ కూడా పేమెంట్ చేశా. సో రెంట్ పెయిడ్ టు టెనెంట్. సో రెంట్ కూడా ఎంత పేమెంట్ చేశానండి? ఒక 25,000 పేమెంట్ చేశా. సో పేమెంట్ అంటే మైనస్ కదా, ఆ మైనస్ని మనం ఇలా చూపించుకోవచ్చు కదా, ఇలా పెట్టారు అంటే దాని అర్థం ఏంటి? మైనస్ అనే కదా. సో ఇది కూడా నేను 05/03న ఎక్స్పెండిచర్ని పేమెంట్ చేశా, ఎంత అమౌంట్ అని చెప్పి పేమెంట్ చేశా. ఓకే, సో ఆ తర్వాత మనకి నా అకౌంట్లో క్రెడిట్ అయింది సమ్ అమౌంట్, సేల్స్ చేసా ఒక ప్రోడక్ట్ని. ఓకే, సేల్స్ చేసా ఒక ప్రోడక్ట్ని. సో ఎంత అండి సేల్స్ చేశాను? ఒక 50,000 వచ్చినాయి నాకు ప్లస్. ఓకే, సేల్ చేసింది 10/03/2024. ఓకే, ఇప్పుడు చెప్పండి నా మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? సో 1 lakh. ఏ ట్రాన్సాక్షన్? సో 1,00,000 ప్లస్ 50,000 అంటే 1,50,000లో నుంచి 50,000 పోతే మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 1,00,000. సో బ్యాంక్ రికన్సిలేషన్ చేసినప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంటండి కావాల్సింది? ఈ సిటీ బ్యాంక్ సంబంధించి ఈ మంత్ ఎండింగ్ కల్లా మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? అర్థమైందా కదా? దీన్ని మనం ఏమంటాం? ఒకవేళ ఈ మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, సో నా లెక్క ప్రకారం, కంపెనీ ప్రకారం నా లెక్క ప్రకారం ఇంత, కానీ బ్యాంక్ కోడ్ ఏం చెప్పాడు? సిటీ బ్యాంక్ కోడ్. ఓకే, సిటీ బ్యాంక్ కోడ్ ఏం చెప్పాడు? సో మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓకే మీది 95,000 అన్నాడు. సో అకార్డింగ్ టు మై క్యాష్ బుక్, so this amount, according to the bank balance, so this amount. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫైనల్గా ఇదేందిరా నాయన, నా ప్రకారం ఇంత రావాల్సింది, సడన్గా ఒక్కోసారి సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. బ్యాంక్లో అమౌంట్ మనం అనుకున్నది ఒక్కోసారి 1,000 రూపాయలు అయితే 1,000 రూపాయలు కనపడవు, పోతాయి, మెయింటైన్ చేయట్లా, వాడు కట్ చేస్తాడు, అవునా కదా? సో ఇలా మనకి తెలియకుండానే కొన్ని కట్టింగ్స్ జరిగిపోతూ ఉంటాయి. ఆ కట్టింగ్సే మనకి ఏంటి? రికన్సిలేషన్. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 5,000 వచ్చింది. ఈ 5,000 ఎందుకు ఏంటి అనేది మనకు తెలియదు. బ్యాంక్ కోడ్ ఎందుకు చేశాడో తెలియదు. మన లెక్క ప్రకారం ఇంత ఉండాలి, కానీ బ్యాంక్ కోడ్ ఎందుకు చేశాడో మనకు తెలియదు. మనం ఏం చేస్తాం? మనం రికన్సిలేషన్ చేస్తాం. రామన్గా మనం ప్రతిరోజు చేసుకునే యాక్టివిటీ చేస్తాం. కంపెనీ అంటే ఇలాంటి ఎన్ని ఉంటాయి? సో లక్షల కొద్ది, వేల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మంత్లీ వచ్చేటప్పుడు కొన్ని క్వార్టర్లో జరుగుతూ ఉంటాయి ట్రాన్సాక్షన్. మరి అన్నింటికి బ్యాంక్ స్టేట్మెంట్ ఓకే మన దగ్గర ఉండాలి. అట్ ది సేమ్ టైం మన దగ్గర మన లెడ్జర్స్లో ఏం పోస్ట్ చేసాము, క్యాష్, జిఎల్, బ్యాంక్ జిఎల్స్, ఇవన్నీ మన దగ్గర ఉండాలా లేదా? మరి అవన్నీ మ్యాచ్ చేసుకోవాలా వద్దా?
సో మ్యాథ్ చేసుకున్నప్పుడు మనం ఫైనలైజ్ చేయాలి కదా. మరి మన లెక్క ప్రకారం ఇంత వచ్చింది, సో బ్యాంక్ కోడ్ ప్రకారం ఇంత వచ్చింది, 5,000 ఏమై ఉంటుంది అంటారు? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను బ్యాంక్ బ్యాలెన్స్ దేంట్లో చూపించాలి? క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్పి, లేదా క్యాష్ ఇన్ హ్యాండా లేకపోతే ఇది క్యాష్ ఇన్ బ్యాంకా? క్యాష్ ఇన్ బ్యాంక్ అని చెప్పి, ఓకే బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఎంత చూపించాలండి? సో బ్యాంక్ కోడ్ ఎంత చెప్పాడు అంత చూపించాలి, కానీ మన బుక్స్ టాలీ అవట్లా. ఓకే సిటీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 95,000 నా అకౌంట్లో ఉందని చూపించాలా లేదా? బ్యాలెన్స్ షీట్లో ఎగ్జాక్ట్ ఫిగర్ చూపించాలా లేదా? అంతేగాని ఉజ్జాయింపు చూపిస్తామా? బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా టాలీ అవ్వాలి. వేరే టాలీ కాకపోయినా ఏదో రకం మేనేజ్ చేయొచ్చు, కానీ బ్యాంక్ మాత్రం ఎస్కేప్ అవ్వడం కుదరదు. సో కాబట్టి ఆడిట్స్ అవుతాయండి. ఆడిట్స్ రియల్ టైంలో ఆడిటర్స్ వచ్చి చెక్ చేస్తాడు. ముందు చెక్ చేసేదే బ్యాంక్. ఎందుకంటే ఇక్కడే మనకి లీకేజెస్ ఉంటాయి. ఏం లీకేజెస్ ఉంటాయి? పైప్ లీకేజెస్ కాదు, మనీ లీకేజెస్, ఫ్రాడ్. ఓకే ఫ్రాడ్ ఉంటుంది, మనీ లీకేజెస్ ఉంటాయి ఇక్కడి నుంచే. సో కాబట్టి మనం ఎగ్జాక్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ అనేది ఇంపార్టెంట్. సో అది కండక్ట్ చేయకపోతే ఏమవుతుంది? మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది? మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్, అవునా కదా? సో ఎగ్జాక్ట్ ఫిగర్తో మనం చూపించలేని పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి 5,000కి ఏమై ఉంటాయి రీజన్స్ అనేదే కాన్సెప్ట్. దానికే మనం బ్యాంక్ రికన్సిలేషన్ చేయాలి. సింపుల్ లాజిక్ చెప్పండి. సో 1,00,000 రూపాయలు అనుకున్నది ఇక్కడ 95,000 ఉంది. ఎందుకు మనకి 5,000 డిఫరెన్స్ చూపిస్తుంది? ఒక రీజన్ చెప్పారు ఆయన. చెప్పండి. ఇక్కడ ఇలా చెప్తే సింపుల్గా అర్థమవుతుంది. అకౌంటింగ్ లాంగ్వేజ్లో చెప్తే మీకు ఏం అర్థం కాదు. జనరల్ కామన్గా మాట్లాడుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది అన్నమాట. సో రీజన్స్ ఏముంటుంది అంటారు? ఒకటి బ్యాంక్ చార్జెస్. సో బ్యాంక్ చార్జెస్. రెండోది అదే బ్యాంక్ చార్జెస్ అంటే ట్రాన్సాక్షన్ చార్జెస్ కదా. రెండోది ఏటీఎం చార్జెస్. ఓకే సో ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు డిఫరెన్స్ రావడానికి. ఇంకా ఏమై ఉంటుంది? పెనాల్టీ అని ఉంటుందా? ఉండదా? నెగిటివ్లోకి వెళ్తూ ఉంటుంది ఒకసారి. సో ఐఎం చార్జెస్ అని తెలియదు. ఇలాంటి 2-3 తగిలినాయి మనకు, అవునా కదా? ఏటీఎం చార్జెస్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ యాడ్ కూడా అవ్వచ్చు, అవునా కదా? కొన్నిసార్లు బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ ఉంటారు. చెప్పండి మేడం. ఏదండి? ఎస్ఎంఎస్ కట్ చేస్తాడు. చెక్ బుక్ తీసుకుంటే చెక్ బుక్ కూడా వేస్తాడు, అవునా కదా? ఎస్ఎంఎస్ సంబంధించి కూడా వేస్తాడు. ఇంకా ఏం వేస్తాడు చెప్పండి? క్రెడిట్ కార్డు చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయా? ఉండవు, సెపరేట్. ఓకే ఇంకా సో ఇలా మనకి అన్ని కలిపి చార్జెస్, ఆ చార్జెస్ ఈ చార్జెస్ మనకు తెలుస్తాయా? ఇవి అంటే మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది మనకి? బ్యాంక్ స్టేట్మెంట్లో చెక్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అని. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేసుకోవాలి? ఏటీఎం చార్జెస్, ఓకే బ్యాంక్ చార్జెస్ అని చెప్పి మైనస్ చేసుకుంటే అప్పుడు నాది ఇది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ టాలీ. మరి బుక్స్ ఆఫ్ అకౌంట్లో మరి ఇవి చూపించకపోతే మనకి ఏం ప్రాబ్లం వస్తుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ప్రాబ్లం. అంటే మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్, రెండోది ఏమి ఉండాలి? బ్యాంక్ పాస్బుక్, 2 టాలీ అవ్వాలి. ఓకే సో మరి అలా టాలీ అవటాన్ని మనం ఏం చెప్తాము? సో బ్యాంక్ రికన్సిలేషన్. బ్యాంక్ రికన్సిలేషన్ రీజన్స్ ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో వీ నీడ్ టు అనలైజ్ ద బ్యాంక్ రికన్సిలేషన్. వై వీ నీడ్ టు కండక్ట్ బ్యాంక్ రికన్సిలేషన్? ఎందుకు కండక్ట్ చేయాలి బ్యాంక్ రికన్సిలేషన్ అనేది? సో కంపెనీలో ఏమైనా ఫ్రాడ్ ఉందా, మ్యానిపులేషన్ ఏమైనా జరుగుతుందా, మిస్లీడింగ్ ఏమైనా జరుగుతున్నాయా, ఫండ్స్ మిస్లీడింగ్ ఏమైనా జరుగుతున్నాయా, ఓకే అనేది కూడా బ్యాంక్ రికన్సిలేషన్. అండ్ ఎగ్జాక్ట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే సో అలాగే ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనకి జనరల్ ఎంట్రీస్ కొన్ని మీకు ఇంటర్వ్యూ సంబంధించి జనరల్ ఎంట్రీస్ ఇస్తాను, డాక్యుమెంట్లు ఇస్తాను, అందులో ఉంటాయి. సో జనరల్ ఎంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ ఇన్వాయిస్ అని ఉంది.
సో వెండార్ ఇన్వాయిస్ ఉంది. సో వెండార్ ఇన్వాయిస్ చేసినప్పుడు మనకి జనరల్ ఎంట్రీ ఏం పడుతుంది, కనబడుతుందా? సో వెండార్ ఇన్వాయిస్. సో వెండార్ ఇన్వాయిస్ క్రెడిట్ పర్చేస్ చేసిన ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్తారు? సో క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ ఏంటి అండి? బ్యాంక్ అకౌంట్ ఆహా, Purchase account. వెండార్ అకౌంట్. ఓకే, సో మనకి 10,000. ఓకే, 10,000 క్రెడిట్ పర్చేస్ చేసాం. సో ఫస్ట్ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏం పడుతుంది. ఓకే, పర్చేజ్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. ఓకే, సో మరి పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది వెండార్కి? సో పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది అండి? Vendor account data to cash flow bank. సో వెండార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అంటే మన బ్యాంక్. సో ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం. సో అమౌంట్ ఎంత? సో ఇక్కడ దాకా ఎంట్రీలు చదువుకున్నారు కదా. మరి పేమెంట్ తర్వాత ఇంకేంటి? రికన్సిలేషన్. సో రికాన్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏం పడుతుంది? సిటీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అన్నది తెలుస్తుంది మనకి. ఓకే, సో మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత ఉంది అని తెలుసుకోవాలి అంటే రికన్సిలేషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇన్వాయిస్ ఎంట్రీ తెలిసిందా? ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి మనకి? కేఆర్. డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి కేఆర్. టీ కోడ్ ఏంటి? FB60. సో పేమెంట్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? KZ. ఇంకోటి ఒకటి ఉంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ZP. ఓకే, సో పేమెంట్ ఏంటిది? F110. సో రికన్సిలేషన్ చేసినప్పుడు EBS అయితే SAPలో F.05. ఓకేనా? సో ఇదేనా టీ కోడ్? ఒకసారి చెక్ చేద్దాం. సో ECC స్క్రీన్ ఉపయోగిస్తున్న SAPది. ఓకే, సో SAPలో యూజర్ సో మనకి F.05 అని చెప్పి కొడితే మనకి ఓకే ఇది కాదండి, F_5. ఒక్క నిమిషం, నేను కూడా మర్చిపోయాను. EBS టీ కోడ్. ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ లేకపోతే పాత్ ద్వారా వెళ్ళి చెక్ చేస్తాను. సో అకౌంటింగ్ F.03 అనుకుంటా సార్. F.03 సార్. ఒక్క నిమిషం, దీంట్లో చెక్ చేస్తాను చూడండి. బ్యాంక్స్, సో ఇన్కమింగ్ మాస్టర్ డేటా, పీరియాడిక్ ప్రాసెసింగ్, బ్యాంక్ స్టేట్మెంట్ FF_5. ఓకే, సో FF_5. ఓకేనా? సో ఇది టీ కోడ్, రాసుకోండి టీ కోడ్. సో FF_5. రికన్సిలేషన్ అనేది FF_5. సో రియల్ టైంలో రికన్సిలేషన్ SAPలో ఎలా చేస్తారు? EBS రికన్సిలేషన్. సో మాన్యువల్ వదిలేసేయండి, EBS రికన్సిలేషన్. ఇది ప్రతి కంపెనీలోనూ యూజ్ చేస్తున్నాం EBS అనేది. ఓకే, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఏంటంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మీకు జనరల్గా ఏం జరుగుతుందంటే, సో మీకు ఏంటంటే కంపెనీలో
సో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి ఎవరు చెప్తారు? సో ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? బ్యాంకుతో జరిగిన లావాదేవీలు, బ్యాంకుతో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి? పర్చేస్ చేసినవి, డబ్బు ఇన్వాల్వ్మెంట్ అయిందా? బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ అయిందా? సేల్ చేసినవి, బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ అయిందా? సేల్ చేస్తే బ్యాంక్ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది ఎవరు చెప్తారు? సేల్ చేస్తే బ్యాంక్ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది ఎవరు చెప్తారు? సో డబ్బులు వస్తున్నాయి, సేల్ చేసినప్పుడు ఏం వస్తున్నాయి? మనకి డబ్బులు వస్తున్నాయి. మరి బ్యాంకులోనే కదా పడేది. పర్చేస్ చేసినా, సేల్ చేసినా, పేమెంట్ చేసినా, ఏది చేసినా దేంతో ఇంపాక్ట్ అయ్యింది? బ్యాంకుతో లింక్ అయ్యింది. సో కాబట్టి మనకి ఎస్ఏపిలో ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది, ఈబిఎస్. ఈబిఎస్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే సో FF_5 అనే టీ కోడ్ ద్వారా ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? హూ విల్ ప్రొవైడ్ ద ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్? సో హూ విల్ ప్రొవైడ్ ద ఈబిఎస్? ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, ఎవరిస్తారు ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్? హూ విల్ ప్రొవైడ్? సో బ్యాంక్ విల్ ప్రొవైడ్ ద ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో బ్యాంక్ కోడ్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తారు. అర్థమైందా? సో సో మనకి సెకండ్ క్వశ్చన్, సో ఈబిఎస్ అంటే ఏంటి? సో ఈబిఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే. సో ఈబిఎస్లో ఏమేమి ఉంటాయి? Day-to-day transactions. వాట్ ఐటమ్స్ కంటైన్ ఇన్ ది ఈబిఎస్? సో ఈబిఎస్లో ఏముంటాయి? సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఈబిఎస్లో ఏముంటాయి చెప్పండి? సో ఈబిఎస్ అకౌంట్ హోల్డర్ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ విత్ ద అకౌంట్ హోల్డర్. అకౌంట్ హోల్డర్ అంటే ఎవరు? కంపెనీ. అకౌంట్ హోల్డర్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ లిస్ట్ ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ లిస్ట్. సో ఈబిఎస్ అనేది, సో ఈబిఎస్లో ఈబిఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఈబిఎస్ అనేది ఒక ఫైల్ ఫార్మెట్ అండి. ఈబిఎస్ అనేది ఒక ఫైల్ ఫార్మెట్ అన్నమాట. ఈ ఫైల్ ఫార్మెట్ తోటి బ్యాంక్ కోడ్ ఇస్తే మనం ఏం చేయాలి ఎస్ఏపిలో? సో హౌ టు అప్లోడ్ ఈబిఎస్ స్టేట్మెంట్, ఈబిఎస్ స్టేట్మెంట్ ఇన్ ఈసీసీ ఆర్ S/4HANA. సో ఈసీసీలో కానీ S/4HANAలో సో బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా అప్లోడ్ చేస్తాం? సో బై యూజింగ్ ద ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పండి, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FF_5. అర్థమైందా లేదా? ఓకే, సో ఇప్పుడు ఎస్ఏపీలో ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను, ఊరికే ఒక ఐడియా ఇస్తాను. సో బ్యాంక్ విల్ ప్రొవైడ్ ద ఈబిఎస్ అండ్ వాట్ ఐటమ్స్ కంటైన్ ఇన్ ది ఈబిఎస్? ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ విత్ ద అకౌంట్ హోల్డర్. అకౌంట్ హోల్డర్, దట్స్ ఇట్. ట్రాన్సాక్షన్స్ లిస్ట్, transactions happen with the account holder during the month or during the week. EBS లో ఫైల్ ఫార్మెట్ ఉంటుంది. ఒక EBS అనేది ఒక ఫైల్ ఫార్మెట్. సో ఈ ఫైల్ ఫార్మెట్ XML లో ఉండొచ్చు, XML ఫైల్ ఫార్మెట్ ఉండొచ్చు, లేకపోతే ఫ్లాట్ ఫైల్ ఫార్మెట్ ఉండొచ్చు. XML అయినా ఉండొచ్చు, ఫ్లాట్ ఫైల్ అయినా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో మరి సో మనం సో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? సో అట్ ద టైమ్ ఆఫ్ వాట్ ఆర్ ద ఇన్పుట్స్? వాట్ ఆర్ ద ఇన్పుట్స్ we need to give, okay, at the time of reconciliation. So reconciliation చేసేటప్పుడు EBS SAP సిస్టంలో reconciliation చేసేటప్పుడు SAP లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి చెప్పండి? సో SAP లో మనం reconciliation చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి చెప్పాలి? సో బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో బ్యాంక్ స్టేట్మెంట్ మనకి సో MT 940 కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే SWIFT, అలాగే BI, ఇలా చాలా ఫార్మెట్స్ ఉంటాయి. కంట్రీని బట్టి బ్యాంక్ ఫార్మెట్స్ అనేవి మారుతాయి. సో బ్యాంక్ ఫార్మెట్ వచ్చేటప్పటికి ఏ ఫార్మెట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి SAPలో? MT 940 ఫార్మెట్. అలాగే SWIFT, BI,
ఈ ఫార్మాట్స్ అన్నమాట. అర్థమైందా? షిఫ్ట్ బిఏ, ఓకే, MT940. సో ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ ఫార్మాట్స్. బ్యాంక్ స్టేట్మెంట్ మనం MT940 షిఫ్ట్ బిఐ ఫార్మాట్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సార్ షిఫ్ట్ కోడ్ కరెక్టేనా సార్? స్విచ్ SWFIT. ఒక నిమిషం. ఒక్కసారి అండి. సో మనకి FF_5 లోకి వెళ్తే టీ కోడ్ ఏంటండి? FF_5. సో ఈ టీ కోడ్లోకి వెళ్తే ఇక్కడ ఫార్మాట్స్ ఉంటాయి. సో మల్టీ క్యాష్, షిఫ్ట్, ఓకే. సో మల్టీ క్యాష్, బిఐ ఫార్మాట్, XML బ్యాంక్ స్పెసిఫిక్ ఫార్మాట్, ఎనీథింగ్. సో ఇక్కడ SWFIT అంతే కదా, కరెక్ట్గా ఇచ్చాం. సో అలాగే మల్టీ క్యాష్, ఇది కంట్రీని బట్టి బ్యాంకుని బట్టి ఈ ఫార్మాట్స్ ఉంటాయండి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో సో ఎవరైనా సరే బ్యాంక్ స్టేట్మెంట్ ఫార్మాట్స్ ఏముంటాయి అని చెప్పి ఇంటర్వ్యూ అడిగాడు అనుకోండి, సో ఇవి చెప్పాలి మీరు. అర్థమైందా? సో బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించి మనకి ఏమేమి ఉంటాయి అని చెప్పి ఇంటర్వ్యూలో అడిగితే ఇవన్నీ చెప్పాలి. వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీ నీడ్ టు గివ్ అట్ ద టైమ్ ఆఫ్ EBS రికన్సిలేషన్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఫార్మాట్ ఇస్తాం, ఇది ఫార్మాట్ ఇస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్. సో ఇక్కడ చూడండి SAPలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలో చూడండి ఇక్కడ. సో ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఓకే. సో స్టేట్మెంట్ ఫైల్ లైన్ ఐటమ్ అని ఉన్నాడు. సో జస్ట్ లైక్ ఇక్కడ మీరు ఇంపోర్ట్ డేటా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా అయితే ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఇంపోర్ట్ డేటా అని సెలెక్ట్ చేసుకొని సో MT940 ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. MT940 స్ట్రక్చర్డ్, ఇదిగో ఇది. సో షిఫ్ట్ MT940 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తున్న తర్వాత స్టేట్మెంట్ ఫైల్. సో ఈ ఫైల్ ఎవడిస్తాడండి? బ్యాంక్ కోడ్ ఇస్తాడు. సో డ్రిల్ డౌన్ చేసుకొని సో నేను ఒక ఫైల్ ఊరినే చూపిస్తాను మీకు. ఆ ఫైల్ ఎలా ఉంటుంది MT940 ఫార్మాట్. ఇలా ఉంటుంది చూసారా? ఈ MT940 ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దీంట్లో మీకు ఈ మీనింగ్లు చెప్తాను అనమాట. ఓకే, ఇదేం 20 అంటే ఏంటి, 25 అంటే ఏంటి. సో ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట. ఓకే, సో ఫైనల్గా క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది బ్యాంక్ చార్జెస్ కూడా యాడ్ అయితే బ్యాంక్ చార్జెస్ అన్నట్టు. ఓకే, సో ఇది జరిగిన ట్రాన్సాక్షన్స్ లిస్ట్ ఇది. సో ఈ ఫార్మాట్ మీకు ఎవరిస్తారండి? సో మీకు ఈ ఫార్మాట్ ఎవరిస్తారు? బ్యాంక్ కోడ్ ఇస్తారు. సో ఈ ఫార్మాట్ మీరు తీసుకోవాలి. ఇది ఏ ఫార్మాట్? ఇది MT940 ఫార్మాట్ అనమాట. ఓకే, MT940 షిఫ్ట్ ఫార్మాట్. అది రాంగ్ ఇచ్చారు ఏదండి? షిఫ్ట్ అనేది మీరు మిస్టేక్ అయింది సార్, టైపిస్ట్ మిస్టేక్ ఉందా? ఓకే, సో చూద్దాంలేండి. సో ఇక్కడ మనకి MT940 SWIFT. ఓకే, SWIFT అండి, SWIFT షిఫ్ట్. ఓకే, సో MT940 షిఫ్ట్ ఫార్మాట్ అన్నమాట. ఈ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూస్తే ఇదిగోండి, ఈ ఫార్మాట్ స్టైల్ ఎట్లా ఉంటుంది. సో ఇది బ్యాంక్ కోడ్ ఇచ్చేస్తాడు మీకు. డోంట్ వరీ, ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు దీని గురించి. ఓకే, ఈ ఫార్మాట్ మీకు బ్యాంక్ కోడ్ ఇచ్చేస్తాడు. సో బ్యాంక్ కోడ్ ఇచ్చేస్తాడు మీకు. ఈ క్లాస్ అయిన తర్వాత ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీకు ఒక వీడియో పంపిస్తాను. ఓకే, ఎండ్ టు ఎండ్ రియల్ టైంలో ఎలా జరుగుద్ది అని ఆ వీడియో చూసుకోండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇది సరిపోతుంది. ఓకే, సో నేనే చెప్పింది క్లాస్, అది కాన్ఫిగరేషన్ చేస్తూ అది రియల్ టైం చెప్పాను. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ లేదు, జస్ట్ లైక్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తాను MT9 ఫార్మాట్ ఎలా ఉంటుంది అని. ఇది MT940 ఫార్మాట్ ఎలా ఉంటుంది. ఈ ఫార్మాట్ని సో మీకు బ్యాంక్ కోడ్ ఇస్తాడు. బ్యాంక్ కోడ్ నుంచి మీరు ఈ ఫైల్ ఫార్మాట్ కలెక్ట్ చేసుకొని సో దీన్ని మీరు ఏం చేయాలి? ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసేటప్పుడు ఒకవేళ మనకి ప్రాపర్గా అప్లోడ్ కాకపోయినా, రాంగ్గా అప్లోడ్ అయినా, ఓకే, రాంగ్ ఎంట్రీస్ని రిఫ్లెక్ట్ చేస్తున్నా, సో మనం దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఏం చేయొచ్చు? డిలీట్ చేయొచ్చు. దానికి ఒక బఫర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఏంటిదండి? బఫర్ ప్రోగ్రామ్.
ఆ ప్రోగ్రామ్ ని రియల్ టైంలో అబాపర్తో అంటే టెక్నికల్ పీపుల్తో మనం అది కరెక్ట్ చేయించాలి, అంటే టికెట్ రైస్ చేయాల్సింది. సో కాబట్టి ఇప్పుడు దీన్ని జస్ట్ లైక్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నా. సో MT940 ఫార్మాట్ చేసినప్పుడు ఇంపోర్ట్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ ఫార్మాట్, ఏ ఫార్మాట్ నువ్వు BI ఫార్మాటా, స్విఫ్ట్ ఫార్మాటా, ఏ మల్టీ క్యాష్ ఫార్మాటా, ఏ సెలెక్ట్ చేసుకున్నా తీసుకోండి. సో తీసుకొని సో ఇక్కడ మీరు నంబర్ ఇవ్వాలన్నమాట. సో ఇలా నంబర్ ఇచ్చేయాలి. సో బ్యాంక్ ఇది నెంబర్ ఇవ్వాలి, ఇంటర్వెల్స్ నెంబర్స్ ఇచ్చి అప్పుడు సిస్టమ్ ఏంటంటే కింద ప్రింట్ బ్యాంక్ స్టేట్మెంట్, సో ప్రింట్ పోస్టింగ్ లాగా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే సో అలౌ. సో ఈ ఫైల్ ఫార్మేట్ ఆల్రెడీ సిస్టంలో ఉంది అని చెప్పి వస్తుంది. ఓకే, సో మనకి ఫైల్ ఫార్మేట్ సిస్టంలో ఆల్రెడీ ఉంది అని చెప్తున్నాడు కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఫైల్ ఫార్మేట్ డిలీట్ చేస్తాను ఒకటి. ఓకే, సో డిలీట్ చేస్తాను అనమాట. ఇది టెక్నికల్గా IT వాళ్ళు మాత్రమే చేస్తారు, మీకు సంబంధం లేదు. ఇది ప్రోగ్రామ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయాలండి. ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది దీనికి, బఫర్ ప్రోగ్రామ్ అని. ఓకే, ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సో ఆ ప్రోగ్రామ్ పేరు రాసుకోండి. RFE చార్ట్లో పెడుతున్నా. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి రియల్ టైంలో. ఈ ప్రోగ్రామ్ని సో అబాపర్ ఎగ్జిక్యూట్ చేస్తాడు అని చెప్పి రాసుకోండి. మీరేం చేయాలి, టికెట్ రైస్ చేయాలి. ఓకేనా, సో మీరు ఏం చేయాలి, సో టికెట్ రైస్ చేయాలి. సో ఈ బఫర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ అప్లికేషన్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. సో ఇది ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు సో దీన్ని డిలీట్ చేసేస్తాం అనమాట. సో అంటే ఏంటి, ఒకవేళ ఫైల్ ఫార్మేట్ రాంగ్ ఉన్నా, ఇన్కరెక్ట్ చూపిస్తున్నా మనం ఏం చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, సో అలా డిలీట్ చేయడానికి ఏం చేయాలి, ఒక బఫర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో బఫర్ ప్రోగ్రామ్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అబాపర్ దగ్గరికి వెళ్తే అబాపర్ వాడు ఎగ్జిక్యూట్ చేస్తాడు. దాన్ని నువ్వు చేయాల్సిన పని నీ డ్యూటీ, సో టికెట్ రైట్ చేసుకో. ఏ టికెట్ అంటే నీ అర్జెన్సీ మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా నీకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, P2 P1. అదే మామూలు టైంలో వచ్చింది, మామూలు టైంలో P3. ఓకే, అర్జెంట్ అయితే P1 P2. ఓకే, సో డిలీట్ చేసేసా బఫర్ ప్రోగ్రామ్. ఇప్పుడు మళ్ళా సేమ్ నేను ట్రై చేస్తాను చూడండి. ఓకే, సో ఈ స్టేట్మెంట్లో ఏముంటుంది అండి, ఈ స్టేట్మెంట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నువ్వు మంత్ ఎండ్లో చేసిన ట్రాన్సాక్షన్ లిస్ట్ అంతా కూడా ఈ స్టేట్మెంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇది MT940 ఫార్మేట్ స్టేట్మెంట్. ఈ 20 అంటే ఏంటి అంటే పోస్టింగ్ డేట్. ఓకే, సో ఈ 25 అంటే ఏంటి, రెఫరెన్స్ నెంబర్ అన్నట్టు. సో ఇలా ప్రతిదానికి మీనింగ్ ఉంటుంది అనమాట. ఇది 62F అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నట్టు. సో 86 అంటే బ్యాంక్ చార్జెస్ అన్నట్టు. 61 అంటే ట్రాన్సాక్షన్స్ జరిపినవి. ఓకే, రెఫరెన్స్ నెంబరు. సో ఇలా మనకి ఈ ఫైల్ ఫార్మేట్ని బ్యాక్ ఎండ్లో సో మీకు ఎవరు ఈ ఫైల్ ఫార్మేట్ బ్యాక్ ఎండ్లో ఎవరు ఇస్తారు, ఇది బ్యాంక్ కోడ్ ఇస్తే బ్యాంక్ కోడ్ ఇచ్చిన ఫైల్ ఫార్మేట్ తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తావు, అప్లోడ్ చేస్తావు. సో అప్లోడ్ చేసేటప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు. మళ్ళా రికార్డ్ టైప్ 60 నాట్ ప్రొడక్షన్, ఏదో ప్రాబ్లం ఉంది దీంట్లో. ఇది మల్టీ క్యాష్ కాదు, BAI తీసుకోండి. సారీ, స్విఫ్ట్ MT940 స్విఫ్ట్ ఇది తీసుకోవాలి. ఇంపోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సో ఇక్కడ నుంచి ఈ ఫైల్ ఫార్మేట్ ఉంది కదా, ఈ ఫైల్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకొని సో కిందకు వచ్చి నంబర్లు ఇవ్వాలి. నంబర్లు ఇవ్వకపోతే మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో సిస్టమ్ స్టక్ అయింది, ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ నంబర్లు ఇవ్వాలి. ఇలాగా ఇచ్చిన తర్వాత ప్రింట్ ఇవన్నీ సెలెక్ట్ చేసిందా, సెలెక్ట్ చేసుకోలేదు అనుకుంటున్నాను. సో ఈ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఓకే, స్టేట్మెంట్ ఫైలు, అలాగే ఫైల్ ఫార్మేట్, పోస్ట్ ఇమీడియట్లీ, అలాగే ఏమి ఇవ్వాలి, నంబర్ రేంజ్, ప్రింట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఈ సెలెక్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా కనబడుతుందో. అకౌంట్ సింబల్ ఇవన్నీ తీసేసినట్టున్నారు సిస్టంలో. సో ఇలా మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, సో చేసిన పేమెంట్లు, బ్యాంక్ ఛార్జెస్ ఎంత, సో నీ దగ్గర టోటల్గా మిగిలింది ఎంత అన్నట్టు వస్తుంది అనమాట. అర్థమైందా?
ఇది నేను డమ్మీది కాబట్టి మీకు డమ్మీ వేలో చూపిస్తున్నా ఒక ఐడియా కోసం. బట్ రియల్ టైంలో ఫైల్ ఫార్మెట్ ఎగ్జిక్యూట్ చేయడం జస్ట్ లైక్ మీకు ఫైల్ ఫార్మెట్ ఆల్రెడీ మీకు ఇస్తారు. ఆ ఫైల్ ఫార్మెట్ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలంతే. అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ని ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫీల్డ్స్ని? సో ప్రింట్ డేటా, నంబర్స్. సో ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ కొడితే ఆటోమేటిక్ రిప్లై. ఒకవేళ రాంగ్ చూపిస్తుందంటే ఏం చేస్తారు? అబాపర్ని కాంటాక్ట్ అయ్యి అది బఫర్ ప్రోగ్రామ్ని డిలీట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, రాంగ్ ఎంట్రీస్ పడ్డాయి అనుకోండి, రాంగ్గా చూపిస్తుంది అనుకోండి, స్టిల్ ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు ఏం చేస్తారు? అబాపర్ని కాంటాక్ట్ అవుతాడు. ఓకే, ఇది మీకు జస్ట్ ఏంటంటే ఒక ఐడియా కోసం చూపించాను ఇది. ఓకే, బట్ సో MT940 ఫార్మేట్ ఒక జస్ట్ ఫైల్ ఫార్మేట్ అప్లోడ్ చేసి SAPలో ఎగ్జిక్యూట్ కొడితే ఆటోమేటిక్గా రికన్సిలేషన్ చేసి మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని చెప్పుద్ది. అంత సింపుల్గా ఉందో చూడండి. అదే మాన్యువల్ రికన్సిలేషన్ అయితే ఎక్సెల్ షీట్లు రావాలి. ఏం రావాలి? ఎక్సెల్ షీట్లు, పైవాట్ టేబుల్స్, VLOOKUPs వేయాలి. ఎందుకు? సో మంత్ మొత్తానికి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి గ్యాదర్ చేసుకుంటాం. ఓకే, అలాగే నీ జిఎల్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఇవన్నీ క్లోజింగ్ బ్యాలెన్స్ మొత్తం అన్ని చెక్ చేసుకుంటాం. అది రెండింటిని క్రాస్ చెక్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ SAPలో ఏం ఎంటర్ చేసో బ్యాంకులో ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది, అలా ట్రాన్సాక్షన్ వైజ్ మనం చెక్ చేసుకోవాలి మాన్యువల్గా అయితే. ఓకే, సో అవి ఎక్సెల్ షీట్లో వేసుకొని, సో మాన్యువల్గా ఎక్సెల్ షీట్లో వేసుకొని ప్రతిదీ కూడా మనం 1 by 1 ఈచ్ ట్రాన్సాక్షన్ SAPలో ఏం ఎంటర్ చేసో బ్యాంకులో ఏముంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నౌ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీకు, ఓకే సో టీ కోడ్ ద్వారా ఎంటర్ చేస్తా ఉన్నాం, బాగానే ఉంది. అండ్ ఫైల్ ఫార్మేట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సో ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాం? విచ్ లొకేషన్ ద ఫైల్ ఫార్మేట్ విల్ బి స్టోర్డ్? ఎక్కడి నుంచి మీరు ఫైల్ ఫార్మేట్ని ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, ఫైల్ ఫార్మేట్స్ అన్నీ కూడా AL11 పాత్లో స్టోర్ అవుతాయండి. AL11 పాత్లో స్టోర్ అవుతాయి SAPలో. ఎక్కడ స్టోర్ అవుతాయి? AL11 పాత్లో స్టోర్ అవుతాయి. సో SAPలో AL11 పాత్ అంటే ఇక్కడ ఒక డైరెక్టరీస్ ఉంటాయి అన్నమాట, బ్యాంక్ డైరెక్టరీస్. సో ఎందుకు సిస్టమ్ స్లో ఉంది బాగా. సో SAPలో AL11 పాత్, సో ఈ పాత్ ఒకటి ఉంటుందండి. సో ఇందులో ఏంటంటే ఫైల్ ఫార్మేట్స్ అన్ని స్టోర్ చేయడానికి ఒక ఫైల్ ఫార్మేట్ అన్ని స్టోర్ చేయడానికి ఒక పాత్ ఉంటుంది అనమాట SAPలో. ఇది అబాపర్ డిజైన్ చేస్తాడు అనమాట బ్యాక్ ఎండ్లో. ఓకే, మీకు ఒక ఫైల్ ఫార్మేట్ లైబ్రరీలోకి వెళ్ళి నీకు ఉంటాయి అని చెప్పి మీరు అలా వెళ్ళి, సో ఇక్కడ కొన్ని ఫైల్ ఫార్మేట్స్ మనం చూడొచ్చు. ఇది ఒక ఫైల్ ఫార్మేట్. సో ఇలాంటి చోట్ల స్టోర్ అవుతుంది అనమాట. సో ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది మీకు సో చెప్తారు రియల్ టైంలో. ఓకే, ఈ ఫైల్ ఫార్మేట్లో ఇలా ఫైల్స్ అన్ని స్టోర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీరు గ్యాదర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, సో ఫైల్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి AL11 పాత్లో ఫైల్ ఫార్మేట్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకేనా? సో విచ్ లొకేషన్ ద ఫైల్ ఫార్మేట్ విల్ బి స్టోర్డ్? చెప్పండి. AL11 పాత్ ఇన్ SAPలో AL11 పాత్. సో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి? MT940, BAI అండ్ మల్టీ క్యాష్ ఫార్మేట్స్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, CAAT అని చాలా ఉన్నాయి. సో అప్లోడ్ చేయడానికి SAPలో యూస్ చేసే టీ కోడ్ ఏంటి? EBS FF_5. సో వాట్ ఐటమ్స్ కంటైన్ EBSలో ఏముంటుంది? సో EBSలో ఏముంటుందండి? సో EBSలో ఏముంటుంది? EBS ఫైల్ ఫార్మేట్ ఏముంటుంది? XML లేదా ఫ్లాట్ ఫైల్ ఫార్మేట్. అవునా? హూ విల్ ప్రొవైడ్ ద EBS? ఎవరు ప్రొవైడ్ చేస్తారు? బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో నేను ఇది డాక్యుమెంటేషన్ కూడా పంపిస్తాను. ఈ డాక్యుమెంట్ కూడా మీకు చార్ట్లో పెడతాను. ఓకే, ఇంకో డాక్యుమెంట్ కూడా పంపిస్తాను, అది కూడా చూపిస్తాను అన్నాను. కాకపోతే అది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది కన్సల్టెంట్ లెవెల్లో కాబట్టి. ఓకే, మీకు అంత అవసరం లేదు. సో మీకు బేసిక్ లెవెల్లో నేను చెప్పాను, కన్సల్టెంట్ లెవెల్లో ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తానండి, బట్ ఇది కన్సల్టెంట్ లెవెల్లో అడ్వాన్స్ ఉంటుంది. సో మనకి SAPలో ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి?
రెండు రకాలైన స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది క్లరికల్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ టైం కన్జ్యూమింగ్. సో కాబట్టి ఎక్కువగా యూస్ చేసేది ఏంటిది? ఈబిఎస్. ఇదేంటి? ఇది ఎర్రర్ ఫ్రీ, ఎర్రర్స్ రావు. ఓకే, మనం ఈజీగా యాక్యురేట్గా డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు, సింపుల్గా, ఆటోమేటెడ్. ఓకేనా? తర్వాత సింపుల్ టర్మ్స్లో ఈబిఎస్ అంటే చదవండి ఒకసారి, చదవండి. గట్టిగా చదవండి. ఎవరైనా మేడం చదవండి ఒకసారి. మేడం ఎవరైనా చదవండి. ఎవరైనా మేడమ్స్ ఆన్లైన్ చదవండి, లేకపోతే ఎవరో ఒకరు చదవండి. అబ్బాయి ఎవరైనా చదవండి. In simple terms, EBS, it is an electronic document sent by the bank which details transactions carried out by account holder. అంటే మీనింగ్ ఏం చెప్పండి? సో అకౌంట్ హోల్డర్ ఏమైతే ట్రాన్సాక్షన్స్ క్యారీ అవుట్ చేశాడో ఆ మంత్ మొత్తానికి, లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ ఆ ఇయర్ మొత్తానికి కావచ్చు, లేకపోతే మంత్ మొత్తానికి, అవి దేంట్లో ఉంటాయి? ఎలక్ట్రానిక్ ఫార్మెట్ లో ఉంటాయి. చదవండి. The electronic document can be delivered by the bank in following formats: MT, Swift, and multicash, and BIX. చాలా. సో ఫార్మాట్స్ ఎన్ని రకాలు ఉండొచ్చండి? కంట్రీకి బ్యాంక్ని బట్టి ఫార్మాట్స్ అనేది మారుతాయి. నెక్స్ట్, సో జనరల్గా ఏంటి, మనకి బ్యాంక్ నుంచి మనకి ఇంటర్ఫేస్ ద్వారా సో A11 పాత్లోకి వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి సో ట్రాన్సాక్షన్ ఎంట్రీస్. సో వెండర్ అకౌంట్ డాట్ బ్యాంక్ క్లియరింగ్, తర్వాత బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డాట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్. అదే కస్టమర్ అయితే కస్టమర్ సంబంధించిన ఎంట్రీ. ఓకే, సో మనం వెండర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెండర్ సంబంధించిన ఎంట్రీ. బ్యాంక్ చార్జెస్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ చార్జ్ అకౌంట్ డాట్ మెయిన్ బ్యాంక్. సో కస్టమర్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డాట్ కస్టమర్ అంటే క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి? సో బ్యాంక్ అకౌంట్ డాట్ కస్టమర్. సో మెయిన్ ఈబిఎస్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? మెయిన్ బ్యాంక్ అకౌంట్ డాట్ బ్యాంక్ క్లియరింగ్. ఈ ఎంట్రీ చదువుకోకపోతే జాబ్ రాదు. ఓకే, సో నెక్స్ట్, సో ఈబిఎస్ చేసినప్పుడు మనకి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి చూడండి. అక్కడ ఈబిఎస్ ఫైల్ ఫార్మాట్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి రాసుకోండి ఇది. సో ఈబిఎస్ ఫైల్ ఫార్మాట్ చేసినప్పుడు ఏమేమి ఎంట్రీస్ ఉంటాయి రాసుకోండి. అకౌంట్ హోల్డర్, డిఫరెన్స్ డేటా, ఓపెనింగ్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ టైప్. ఇది కూడా రాస్తున్నాను, ఉండండి నేనే రాస్తాను. సో ఎలక్ట్రానిక్ బ్యాంక్ ఇచ్చేసాను. ఇది ఆల్రెడీ ఇవ్వలేదా? ఫైల్ ఇచ్చారు సార్, సెండ్ చేశారు. చూడండి. సో అకౌంట్ ఐడెంటిఫైయర్, రిఫరెన్స్ డేటా, ఓపెనింగ్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ టైప్, ట్రాన్సాక్షన్ డేట్, ట్రాన్సాక్షన్ అమౌంట్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా సో ఈ ఫార్మెట్లో ఉంటాయి. ఫార్మెట్లో ఏముంటాయి? ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, సో అలాగే మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్. సో ఇదే కదండి సింపుల్ లాజిక్. సో ఇది చూస్తే అర్థమవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇదన్నా కదా. మెయిన్ బ్యాలెన్స్ ఇస్ నథింగ్ బట్ క్లోజింగ్ బ్యాలెన్స్. మధ్యలో జరిగినవి ఏమున్నాయి? ట్రాన్సాక్షన్స్. బ్యాంక్ చార్జెస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది రేపొద్దున ఇంటిలో చెప్పాలి. సో MT 940 డెవలప్ చేసింది ఎవరు? స్విఫ్ట్, SWIFT, స్విఫ్ట్. ఓకే, స్విఫ్ట్ అంటే ఏంటి? సొసైటీస్ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ బ్యాంక్. ఓకే, సో ఇది. సో MT 940లో ఫార్మేట్ ఎలా ఉంటుందని చెప్పాను, ఇలా ఉంటుంది ఇందాక. సో 20 అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్. 25 అంటే ఏంటి? అకౌంట్ నెంబర్. 28 అంటే ఏంటి? స్టేట్మెంట్ నెంబర్. 60F అంటే ఫైనల్ ఓపెనింగ్ బ్యాలెన్స్. 61 అంటే లైన్ ఐటమ్స్, అంటే ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్. ఓకేనా? ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. సో టీ కోడ్స్ ఏమి యూస్ చేస్తారు? FF_, GL బ్యాలెన్స్ చెక్ చేయడానికి FBL3 అని. ఓకే, చాలు. ఇది సరిపోతుంది. ఇవన్నీ కాన్ఫిగరేషన్ మీకు సంబంధం లేదు. ఇవన్నీ కాన్ఫిగరేషన్. బఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో హూ విల్ ఎగ్జిక్యూట్ ద బఫర్ ప్రోగ్రామ్? వ్యాపర్. సో ఏం బఫర్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి? RFE-BK A96 బఫర్ ప్రోగ్రామ్. సో ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తున్నాను చార్ట్లో, ఇది కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. SAP ఎండ్ యూజర్ జాబ్. ఈ మనకి మీకు రేపొద్దున మళ్ళీ ఇవి ఉంటాయో లేవో గ్యారంటీ ఉండదు. ఓకే, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఏ ఉంటాయి. ఓకే, సో అక్కడ ప్రాసెస్ తెలుసుకోవాలి. ప్రస్తుతానికి అయితే జాబ్ కొట్టండి. ఓకే, సో జాబ్ కొట్టి తొందరగా మార్కెట్లోకి అమర్చైపోండి.
ఓకే, బ్యాంక్స్ రికన్సిలేషన్ రీజన్స్ ఏంటండి? రీజన్స్ ఏమవ్వచ్చు? సో బ్యాంక్ రికన్సిలేషన్ రీజన్స్ ఇవి. సో బ్యాంకులో మనం చెక్ ప్రజెంట్ చేసాం కానీ వాడు డిపాజిట్ చేయాల. సో మన అకౌంట్లో నుంచి చెక్ ఇచ్చేసాం కాబట్టి మైనస్ చేసుకున్నాం, కానీ బ్యాంక్ కూడా ఆ అకౌంట్లో వేయలా. సో మరి రికన్సిలేషన్ రీజన్స్ రావచ్చు కదా, డెబిట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ అకౌంట్లో చెక్ వేసాను, ఓకే, బ్యాంక్ కూడా దాన్ని డిపాజిట్ చేయాల. సో అంటే అన్ప్రెజెంటేటెడ్ చెక్స్. కొన్ని చెక్స్కి 6 నెలలు దాటేస్తే స్టేల్ చెక్స్ అంటారు. 6 నెలలు వ్యాలిడిటీ దాటేసింది, స్టేల్ చెక్స్. సో క్రెడిట్ ట్రాన్స్ఫర్స్, డైరెక్ట్ డెబిట్, ఓకే, డిస్ఆనర్ ఆఫ్ చెక్స్, మిస్ మ్యాచెస్, ఇలాంటివన్నిటి మూలంగా మనకి రికన్సిలేషన్ వస్తుంది అన్నమాట, అరైజ్ అవుతుంది. అంటే బ్యాంక్ స్టేట్మెంట్ పాస్బుక్ మిస్ మ్యాచ్ అవడానికి రీజన్స్ ఏంటి? అన్ప్రెజెంటేటెడ్ చెక్స్, అన్రియలైజ్డ్ చెక్స్, ఏటీఎం చార్జెస్, బ్యాంక్ చార్జెస్, డిస్ఆనర్ ఆఫ్ చెక్స్, రికార్డు చేయడంలో క్లరికల్ మిస్టేక్స్, స్టేల్ చెక్స్, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్, డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్స్ మూలంగా మనకి బ్యాంక్ రికన్సిలేషన్ అనేది కండక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే రికన్సిలేషన్ రీజన్స్ ఇవి. క్లారిటీ వచ్చిందా రాలేదా? ఓకే, సో ఇది మంచిగా ఇస్తాను. సో ఈ రికన్సిలేషన్ రీజన్స్ అని చెప్పి చెప్తే చాలు మీరు. ఓకే, సో ఇవి రీజన్స్. ఏటీఎం చార్జెస్ ఇంకా రాద్దామా? ఏటీఎం చార్జెస్ ఇంకేం చెప్పారు? ఎస్ఎంఎస్ చార్జెస్, ఇంకేంటిదండి? ఇంకేంటి చెప్పండి? యాన్యువల్ చార్జెస్. యాన్యువల్ చార్జెస్, ఇంకా రాసుకున్నాం ఇందాక మనం. ఎస్ఎంఎస్, చెక్ బుక్. సో చెక్ బుక్ చార్జెస్ ఇవన్నీ కూడా దాన్నే బ్యాంక్ చార్జెస్ అంటాం కదా, ఇవన్నీ కలిపితేనే బ్యాంక్ చార్జ్. సో ఇవి మీరు ఇంటర్వ్యూలో చెప్పండి, సరిపోతుంది. ఇంతకు మించిన సీన్ లేదు. ఓకేనా? ఓకే, మీరు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆన్సర్ చేయగలుగుతారు, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆన్సర్ చేయగలుగుతారు. ఇంతకు మించిన సీనే ఉండదు. ఎందుకు మీ మేనేజర్ అడిగేవాడికి కూడా తెలియదు ఎంత ఈ ప్రాసెస్, నేను అడిగేవాడికి కూడా తెలియదు ఎంత రియల్ టైంలో ఉంటుందని. ఓకే, అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు బేసిక్గా మార్కెట్లో. ఓకే, సో ఇంటర్వ్యూ చేసేవాడిని చూడండి ఒకసారి సరదాగా. సో ఇలాంటి క్వశ్చన్ ఇంటర్వ్యూవర్ని అడగండి ఒకసారి. మీరు చేసే ఇంటర్వ్యూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ ప్రాసెస్ చెప్పిన ప్రాసెస్ ఎస్ఐపిలో. సో ఇంటర్వ్యూవర్ని అడగండి, ఆయనకే తెలియదు. బుక్ పట్టుకొస్తాడు, 20-30 పేజీలు రాసుకుంటాడు ఇంటర్వ్యూ క్వశ్చన్లు. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాసుకొని 30 క్వశ్చన్స్, అందులో నుంచి వాడు నచ్చిన క్వశ్చన్లు అడుగుతాడు, దాని ఆన్సర్ కూడా అందులో ఉన్నట్టే చెప్పాలి. అలాంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అర్థమైనా? అందులో ఉన్నది ఆ బుక్లో పేపర్లో ఏం రాశాడు అదే ఆన్సర్ చేయాలి. అది చేయకపోతే వాడికి అర్థం కాదు. ఫస్ట్ అదే అడిగాడా? సో ఇంటర్వ్యూకి వెళ్ళాడంటే మన స్టూడెంట్ ఒక ఆయన 4 క్వశ్చన్లు అడిగాడు. 4 క్వశ్చన్లు అందరిని అయ్యే అడిగాడు. ఆ 4 క్వశ్చన్ ఆ పేపర్లో ఉన్నది అన్ని ఆన్సర్ చేస్తానే నువ్వు సెలెక్ట్ అవుతావు లెక్క ఇంకా. ఓకే, సో అలాంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సరదాగా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దేనికోసం అండి? సరదాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, సరదాగా ఏం చేస్తాం? 4 రోజులు కార్ వేసుకొని వెళ్తాం, నేర్చుకుంటాం. బైక్ నేర్చుకోవాలి, సరదాగా బైక్ వేసుకొని వెళ్తాం, నేర్చుకుంటాం. అట్లాగా ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కోసం సరదాగా తీసుకుంటూ ఉంటారు. అర్థమైందా? అంటే వాళ్ళ ప్రాక్టీస్ కోసం నువ్వు బలికోసం వస్తూ ఉంటావు. నువ్వేమనుకుంటావు? నువ్వు అన్నీ బాగానే చెప్పాను కదా, జాబ్ వచ్చేస్తుంది అనుకుంటా, అన్నీ బాగానే చెప్పాను కదా, కానీ సరదాగా తీసుకున్నాడు విషయం నీకు తెలియదుగా. అక్కడ వేకెన్సీ లేకపోయినా కూడా సరదాగా తీసుకోవచ్చు. ఓకే, బాగా చేశాను అని చెప్పి మీరు అనుకుంటారు, అక్కడ ఇంటర్వ్యూ సరదాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, అలా రీజన్స్ ఉంటాయి. ఒక్కోసారి బాగా నువ్వు ఇచ్చేసావు, బాగా సూపర్ అంటాడు, కానీ జాబ్ రాదు. అది బ్యాక్ డోర్లో వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్కో, తమ్ముడికో, అన్నకో, ఎవరికో బ్యాక్ డోర్లో వెళ్ళిపోవచ్చు. లేకపోతే 5 లక్షలు పేమెంట్ చేసి ఉండొచ్చు, అమ్ముడుపోవచ్చు. సో రీజన్స్ చాలా ఉంటాయి జాబ్ రాకపోవడానికి. లేకపోతే మీ ఫేసే నచ్చకపోవచ్చు. ఓకే, రోజు ఈ ఫేస్ ఏం చూస్తున్నా బాబు అని చెప్పి నీ ఫేసే నచ్చకపోవచ్చు. సార్ సార్ రియల్ టైంలో మన బ్లూ ప్రింట్స్ ఉంటాయి కదా సార్, అది
ఇండివిజువల్ కి అండ్ కన్సల్టెంట్ కి ఒకటే బ్లూ ప్రింట్ సార్? ఇండివిజువల్ వేరే డిఫరెంట్ ఉంటుంది, ఇండివిజువల్ వేరే ఉంటుంది. బ్లూ ప్రింట్స్ ఏమి ఉండవండి. బ్లూ ప్రింట్స్ అంటే కంపెనీ బిజినెస్ ప్రాసెస్ మీకు ఈ కేటీ ప్లానింగ్ లో అవన్నీ చెప్పేస్తారు మొత్తం. ఓకే, సో మన కన్సల్టెంట్ లెవెల్లో అయితే బ్లూ ప్రింట్స్, యాజ్ ఇస్ డాక్యుమెంట్, టు బి డాక్యుమెంట్, గ్యాప్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మీకు అక్కడ ఆల్రెడీ లీడ్స్ 2-3 ఉంటారు కంపెనీలో, లీడ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీకు ప్రాసెస్ చెప్పేస్తారు ముందే, ఏమేమి ప్రాసెస్ ఏంటి, ఏమేమి తీసుకోవాలి అన్నీ. సో మీకు ఓటీసీకి ఒక అమ్మాయిని మీకు ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి 40 రోజులు 30 రోజులు కేటీ ప్లాన్ తీసుకోండి ఇన్ఫోసిస్లో ఓటీసీ మీద. ఓకే, అండ్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో రేపు కానీ ఎల్లుండి కానీ ఇంట్రడ్యూస్ చేస్తాను అమ్మాయిని, గ్రూప్లో తీసుకొస్తాను. అండ్ ఆ అమ్మాయి నాకు కొన్ని రిఫరెన్స్ చేసింది. ఓకే, ఆ రిఫరెన్స్ ద్వారా మీకు ఓటీసీ మీద వెళ్ళండి అని చెప్పి ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ పంపించుకుంటే ఫ్రెషర్ ప్రొఫైల్ పంపిస్తున్నారు. ఓకే, సో కాబట్టి సో ఇట్లా కూడా ఉంటాయి, జాబ్ రావట్లేదంట. ఓకే, సో మనకు అక్కడ రీజియన్స్ ఉంటాయండి కంపెనీలో. ఓకే, ఎంఎన్సీస్లో జనరల్గా ఎలా ఉంటుంది బేసిక్గా, సో యూఎస్ నుంచి ఒక కంపెనీ కూడా ఉంటుంది, యూకే నుంచి ఒక కంపెనీ కూడా ఉంటుంది, జపాన్ నుంచి ఒక కంపెనీ కూడా. సో యూఎస్లో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు, జపాన్లో ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు, అక్కడ ఏదో ఆర్కీలో లేకపోతే వేరే ఇంటర్ఫేస్లో వాడుతూ ఉంటాడు, ఇంకో చోట ఇంకో ఇంటర్ఫేస్లో ఇంకోటి వాడుతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు వర్క్ ఎలా ఉంటుంది, నువ్వు ఎస్ఏపి నేర్చుకోవాల్సిందే, ఎంఎస్ఎక్స్లో నేర్చుకోవాల్సిందే, లేకపోతే ఇంకో ఏదో ఇంటర్ఫేస్ ఉంటుంది అది నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఆ రీట్ల మీద ఒక సేల్స్ ఆర్డర్ ఆవిడ పోస్ట్ చేస్తాం డైలీ 6 ఇంటర్ఫేసెస్ మీద, ఎస్ఏపి, శామ్, ఇంకా చాలా చాలా ఉన్నాయి, బోటీ అంటే రకరకాలన్నీ ఉన్నాయి. ఓకే, అవన్నీ ఎవరు చెప్తారు, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ నేర్చుకోవాలి వస్తుంది. ఓకే, సో కంపెనీలో ప్రాసెస్ వేరేగా ఉంటుంది, మనం నేర్చుకునే ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది. సో ఎస్ఏపిలో అయితే FB60 పోస్టింగ్, స్టాండర్డ్ పోస్టింగ్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, అక్కడ ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఈజీ అయిపోతాయి. ఓకే, కానీ అవే కాకుండా ఇంకా ఇంటర్ఫేసెస్ చాలా ఉంటాయి, అవన్నీ ఇక్కడ చెప్పడం కుదరదు. ఓకే, అవన్నీ ఎవడు ఏ ఇన్స్టిట్యూషన్లో చెప్పడు, ఇది చెప్పడమే చాలా ఎక్కువ ఇంత కాన్సెప్ట్స్. ఓకే, అవి ఎక్కడా కూడా చెప్పరు, అవి కంపెనీలోకి వెళ్ళి నేర్చుకోవాల్సి. సో మేమైతే ఎస్ఏపి ఎండ్యూజర్ 4 రోజులకే ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాం. జస్ట్ లైక్ అకౌంట్స్ ఫైనాన్స్ మీద నాలెడ్జ్తో, సిఎస్ఈఎంఏ బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి, కాబట్టి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తాం, ఏ జర్నల్ ఎంట్రీ అడిగినా ప్రిపేర్ అయ్యి చెప్పేస్తాం. జాబ్ వచ్చింది, జాబ్లోకి వెళ్ళిన తర్వాత కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాల్సిందే, అవునా కదా. ఫస్ట్లో కొత్తగా ఉంటుంది, 2 నెలలు 4 రోజులు కొత్తగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయిపోతూ ఉంటుంది, అవునా కదా. ఫస్ట్లో తప్పులు చేస్తాం, తర్వాత రైట్లు చేస్తాం. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో సఫరింగ్ ఉంటుంది, తర్వాత ఈజీ అవుతుంది. ఓకే, ఎండ్ యూజర్ అంత టెన్షన్ లేదు, అదే కన్సల్టెంట్ టెన్షన్ వర్క్. ఓకే, ఎండ్ యూజర్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఒక 4 రోజులు కొంచెం కష్టపడితే చాలు, 3 సంవత్సరాలు హ్యాపీగా చేసుకోవచ్చు, అప్పుడే సింపుల్ జాబ్. సార్ ఏదండి P2P ఇంకా ఎన్ని క్లాసులు ఉన్నాయి సార్? ఎల్లుండి దాకా ఉంది. ఓకే ఓకే సార్. సో మ్యాక్సిమం నేను ఏమైతే సిలబస్లో చెప్పానో అవి చాలా వరకు అయిపోయినాయి, ఇంకొంచెం ఉన్నాయి దాంట్లో మిగిలినవి, అవి చిన్న చిన్నవి ఉన్నాయి, అయిపోతాయి. ఓకే, ఇది పెద్ద టాపిక్ EBS. ఓకేనా, సో చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, విల్ కంటిన్యూ టుమారో, సీ యూ. ఇక్కడ ఏంటంటే ఇంటర్లింక్డ్ ఏంటి, GL ఉంది, R2Rలో మళ్ళీ ఇక్కడ కొన్ని తగిలినాయి కదా, అవునా కదా. మళ్ళీ ఓటీసీలో కొన్ని ఇక్కడ కవర్ కానీ మళ్ళీ ఓటీసీలో తగులుతూ ఉంటాయి, ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఇంటర్లింక్డ్ అంటే కస్టమర్ అన్నాను ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇదేంది వెండర్ అన్నాడు మన కస్టమర్ అన్నాడు. అందుకే ఈ 3 నేర్చుకుంటారు R2R అంటే డెప్త్ నాలెడ్జ్. ఇంకా వచ్చేసినట్టే, ఫస్ట్లో చెప్పింది యావరేజ్ నాలెడ్జ్. ఓకే, ఈ 2 యాడ్ అయ్యి తర్వాత ఇంకోటి కూడా యాడ్ అయింది అనుకో, డెప్త్ నాలెడ్జ్ మోర్ దాన్ సఫిషియంట్. ఒక కన్సల్టెంట్ కావాల్సిన నాలెడ్జ్ ఎక్వైర్ చేసినట్టే ఈ 3 క్లాసులు వింటే, ఎందుకంటే ఆల్ ఇంపార్టెంట్ సినారియోస్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చాం. థ్యాంక్ యూ.